తిప్పర్తి మండలం గోదావరిగూడెంలో నూతనంగా నిర్మించిన శ్రీ కనకదుర్గ దేవాలయ ప్రారంభోత్సవ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణంతో సందడి నెలకొంది. గ్రామ ప్రజలు, భక్తులు దేవాలయ ప్రారంభోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి, సీనియర్ నాయకులు తండు సైదుల్ గౌడ్, తిప్పర్తి మండల గ్రామాల సర్పంచులు సందీప్ రెడ్డి, గోదావరిగూడెం సర్పంచ్ నామా చక్రవర్తి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరిగూడెంలో కనకదుర్గమ్మ దేవాలయం ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు. తల్లి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. గత 200 సంవత్సరాల క్రితం నుండి అమ్మవారిని గ్రామంలో పూజించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ నాయకులు గడ్డం జానకిరెడ్డి, గోదా సంతోష్ రెడ్డి, కేశబోయిన మట్టయ్య, గార్లపాటి శంకర్ రెడ్డి, పోల్ రాజు, సైదులు, శ్రీనివాస శర్మ తదితరులు పాల్గొన్నారు. మా ఊరు గోదావరిగూడెం గ్రామంలో నిర్వహించిన కనకదుర్గమ్మ గుడికి సహకరించిన పెద్దలు, పూజలు, మన గౌరవనీయులు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మేము అడగగానే మాకు ధ్వజస్తంభము ఇప్పించారు. అలానే మా ఊర్లో సహకరించిన పెద్దలకు మరియు మా గ్రామ సర్పంచ్ నామ చక్రవర్తి గారికి, ఉప సర్పంచ్ మన కడారి సీన్ గారికి మరియు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి మహత్తరమైన కార్యాన్ని మాకు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది యాక్చువల్ గా మాకు 200 సంవత్సరాల క్రితం మా తాతలు కట్టిన చిన్న గుడి ఉండే. మేము పెద్దలందరం కలిసి కూర్చొని సంవత్సరంన్నర కింద మాట్లాడుకొని అందరం గ్రామస్తులం అందరం కలిసి నిర్మించుకుందామని నిర్ణయించుకున్నాం. దాని ప్రకారమే మేమందరము కమిటీ చేసుకొని దాంతో ముందు నడిపించుకొని ఇంత మహత్తరమైన కార్యాన్ని నిర్వహించుకున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఇట్లా మొదలు పెట్టుకున్నాము. దాని తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇలానే పెద్ద ఎత్తున పండుగ చేసుకొని అందరికి అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. కనకదుర్గమ్మ అమ్మవారి కొత్తగా కట్టుకున్న గుడి దగ్గరికి వచ్చేసినటువంటి భక్తులకు, గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకుంటూ, అలాగే గ్రామ ప్రజలు అందరూ గ్రామంలో గోదావరిగూడెం గ్రామంలో కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ కట్టుకుంటామని మేము చెప్పగానే గౌరవ మంత్రివర్యులు గారు 2 లక్షల రూపాయలు ఇవ్వడం మాకు చాలా సంతోషదాయకం. అలాగే ఇంకా గ్రామాభివృద్ధికి ఎన్నో విధాలుగా కృషి చేయాలని ఆ మంత్రి గారిని కోరుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో ఇంకా గ్రామ ప్రజలకు ఏదైనా అవసరం ఉందంటే వెంకరెడ్డి గారు ఎప్పుడు మన ఊరిపై చాలా అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి ఇంకా పాత గుళ్ళు ఉన్నా కానీ కొత్త గుళ్ళకు నిర్మాణం కోసం వారి కృషి ఎల్లప్పుడూ ఉంటుందని, వారికి వారి కుటుంబానికి కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకుంటున్నాను.